So in this canal regulation work, we have canal falls. So in this, we'll see what is canal fall first. So general, what is canal fall? Canal fall, the structure constructed to flow the water from the upstream side to downstream side. Generally, so we are lining the canal from one place to other place. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మనం కెనాల్ అలైన్మెంట్ చేసుకుంటాం. అలైన్ చేస్తున్నప్పుడు ఏంటంటే సడన్ గా ఒక స్లోప్, న్యాచురల్ గ్రౌండ్ లెవెల్ స్లోప్ అనేది సడన్ గా డ్రాప్ అయిందండి, చేంజ్ అయింది, సడన్ గా స్టీప్ స్లోప్ చేంజ్ అయింది. అప్పుడు ఏం చేస్తాం అంటే వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఎ స్ట్రక్చర్ టు ట్రాన్స్ఫర్ దట్ ఇస్ టు transfer the water from the higher elevation to the lower elevation, higher level to the lower level. The structure need to be constructed that is called a canal fall. That is called a canal fall. So we'll see here, whenever the available natural ground slope is steeper or steep than the designed bed slope of the channel, the difference is adjusted by constructing vertical fall or a drop in the canal bed at a suitable intervals. So this is called canal fall. In natural ground level, మనం అంటే మనం జనరల్ గా natural ground level మీద ఏం చేస్తాం అంటే స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేస్తాం. లేకపోతే ఏమవుతుందంటే there will be a chance of soil erosion. The chance of soil erosion takes place. So to avoid this one, we need to construct the canal fall. The natural ground level suddenly steep అయింది అనుకోండి, స్టీపర్ స్లోప్ సడన్ గా డ్రాప్ అయింది, స్లోప్ అనేది సడన్ గా డ్రాప్ అయింది, న్యాచురల్ గ్రౌండ్ సడన్ గా డ్రాప్ అయినప్పుడు ఏమో అక్కడ ఏంటంటే వాటర్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ స్లోప్ నుంచి ఇంకో స్లోప్ వాటర్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, వెలాసిటీ ఇంక్రీజ్ అయిపోతుంది. వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ది ఇంక్రీజ్ ఇన్ వెలాసిటీ, న్యాచురల్ గ్రౌండ్ సర్ఫేస్ న్యాచురల్ గ్రౌండ్ మే ఎరోడ్ డ్యూ టు వాటర్ కరెంట్ ఫోర్సెస్. దానికోసం ఏం చేస్తారంటే వీ నీడ్ టు transfer the water from the upstream side to downstream side of the slope gradually, so that we need to construct a canal fall. Okay, so this is the about what is canal fall. So this is the natural ground level. I'm just representing this diagram. So this is the natural ground level. So to transfer the water, actually దీని నుంచి వాటర్ ట్రాన్స్ఫర్ స్లోప్ బాగుంది, ట్రాన్స్ఫర్ చేయడం అంటే కష్టం. వెలాసిటీ విల్ గోయింగ్ టు ఇంక్రీజ్. వెలాసిటీ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే సాయిల్ ఎరోజన్, ఎక్కువ వెలాసిటీతో సాయిల్ ఎరోజన్ జరుగుతుంది. స్లోప్ ఎక్కువ ఉంది కాబట్టి వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, వెలాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి సాయిల్ ఎరోజన్ అవుతుంది కాబట్టి. సో దిస్ ఇస్ ద డిజైన్ స్లోప్. సో డిజైన్ స్లోప్ ఎట్లుంటుంది అంటే మనం కన్స్ట్రక్షన్ ఇక్కడ ఉంటుంది, ఫిల్లింగ్ ఉంటుందండి, ఇక్కడ కట్టింగ్ ఉంటుంది. దిస్ ఇస్ ద ఫిల్లింగ్ పోర్షన్ అండ్ దిస్ ఇస్ ద కట్టింగ్ పోర్షన్. ఇక్కడ ఒక స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ అప్పుడు డిజైన్ స్లోప్ విల్ బికమ్, సో దిస్ విల్ బి ద డిజైన్ స్లోప్. సో కెనాల్ ఫాల్స్ ఎట్లా డిజైన్ చేస్తామంటే జనరల్లీ in the canals are designed to non-silting and designed for non-silting and non-scouring velocity. So what is meant by non-silting and non-scouring velocity? So it is a minimum velocity. అంటే మన జనరల్ ఎక్కువ వెలాసిటీ వాటర్ కి ఎక్కువ వెలాసిటీ ఉందనుకోండి, ఏమవుతుందంటే ఆ కాంటాక్ట్ సర్ఫేస్ ఏమవుతుందంటే ఎరోడ్ అయిపోతుంది. వెలాసిటీ ఇంక్రీజ్ అనే కొద్దీ కాంటాక్ట్ సర్ఫేస్ అంతా ఎరోడ్ అవ్వకుండా వస్తుంది. వెలాసిటీ తక్కువైంది అనుకోండి, ఏమవుతుందంటే వాట్ ఎవర్ ద silt particles carry along with the water currents, వాటర్ తో పాటు క్యారీ అయ్యేటువంటి సిల్ట్ పార్టికల్, డస్ట్ పార్టికల్స్ అని ఏమవుతాయి అంటే సెటిల్ అయిపోతాయి. వెలాసిటీ రెడ్యూస్ అయింది అనుకోండి, సెటిల్ అయిపోతాయి. సో ఇవి రెడ్యూస్ అయినా కూడా ప్రాబ్లమే, ఎరోడ్ అయిన సర్ఫేసెస్ ఎరోడ్ అయిన ప్రాబ్లమే. సో వీ నీడ్ టు డిజైన్ ద కెనాల్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ద పార్టికల్ షుడ్ నాట్ సెటిల్ టు ది గ్రౌండ్ యాజ్ వెల్ యాజ్ అంటే వెలాసిటీ తగ్గుతున్నా పార్టికల్ సెటిల్ అయిపోతాయి అండి. వెలాసిటీ ఇంక్రీజ్ అయిపోతే సర్ఫేస్ అంతా ఏమవుతుంది, ఎరోడ్ అవుతుంది. సో ఎరోడ్ అవ్వద్దు, పార్టికల్ సెటిల్ కావద్దు. అట్లా అంటే వెలాసిటీ ఇస్ కాల్డ్ మినిమం వెలాసిటీ ఇస్ కాల్డ్ నాన్ సిల్టింగ్ అండ్ నాన్ స్టోరింగ్ వెలాసిటీ. సో కెనాల్స్ ఆర్ డిజైన్ ఫర్ దట్ వెలాసిటీ. ఇప్పుడు మనం జనరల్ గా స్టీప్ స్లోప్స్ వచ్చినప్పుడు అది నాన్ సిల్టింగ్ నాన్ స్టోరింగ్ వెలాసిటీ కిందికి రాదు, అప్పుడు ఇంక్రీజ్ అయిపోతుంది, వెలాసిటీ ఇంక్రీజ్ అయిపోతుంది కాబట్టి. సో దాన్ని రెడ్యూస్ మన నాన్ సిల్టింగ్ నాన్ స్టోరింగ్ వెలాసిటీస్ కి తీసుకురావడానికి we need to construct canal.
So irrigation canals are designed for prescribed bed slopes so that the velocity become non-silting or non-scoring, but in the ground topography in such a way that order to maintain the canal design slope, indefinite filling from the falling ground level is made. This is indefinite filling is avoided by constructing hydraulic structure in the place of sudden bed layer. So this is hydraulic structure is called canal fall or canal drop. So canal fall is also called canal drop. So మీరు చదువుకుంటే అర్థమవుతుందండి. I will show you some figures, different types of falls. What is the necessity of fall? We'll see. Actually, it is not there in our syllabus. The slope of the ground suddenly changes. So the steeper slope suddenly slope of the ground suddenly changes. In that situation, the permissible bed slope cannot be maintained. In that situation, it requires excessive earthwork filling to maintain the slope. Generally, ఏంటంటే slope gentle slope ఉండండి. సడన్ గా ఏమైంది స్టీపర్ స్లోప్ వచ్చింది. ఆ స్టీపర్ స్లోప్ ని మనం మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? We need to fill the soil. ఫిల్ చేయడం అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. So to avoid this filling, we will going to maintain a design slope by constructing canal fall. It requires expensive earthwork in filling of and maintain the slope. To maintain the gentle slope, it is not possible to fill the earth. So in such cases, falls are provided to avoid the earthwork filling. A fill చేసే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఒక స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేస్తారు. The structure is called canal fall. So this is the necessity of canal fall. So this is the actual natural ground level. So this is the designed canal fall. So this is the ground surface. So this is the fall. So this will be the canal bed level. Now we'll see types of canal falls. So this is very important. You need to remember the different types of canal falls. First one is ogee type of fall. I'll show you the figure. So this is in the shape of ogee. Concave and convex and concave profiles are connected together. So this type of fall is gradual convex and concave surfaces in the form of ogee. So that's why it is called ogee fall. This is the convex profile and this is concave profile. They are smoothly joined together. Convex and concave profiles are joined together. So to discharge the water from the upstream side to downstream, gradual water can move it. So this is the contact surface. This is the contact surface. So here structure is constructed with the rubble masonry. This is concrete structure. This is the stone pitching. So gradual water fall out. So we can reduce excessive energy coming from the water. Velocity is reduces. But in this we can observe hydraulic jump. We can even observe hydraulic jump. So considering we'll see. So types of canal falls depending upon the ground level condition and the shape of the fall, the various types of falls are classified. First one is ogee type of fall. The ogee fall was constructed by some person using Ganga river, Ganga canal. This is type of fall has gradual convex and concave surface in the form of ogee. The gradual convex and concave surfaces are provided with an aim to provide smooth transition and to reduce disturbances and impact forces coming from the hydraulic jump. So the hydraulic jump is formed which dissipates a part of kinetic energy. So the smooth surface so because of the hydraulic jump, high amount of energy, kinetic energy will going to develop. So because of the smooth surfaces, some part of the kinetic energy will going to dissipate. So this is one of the advantage of ogee type of fall. So ogee type of fall and convex and concave surfaces. This is the convex surface and this concave surface. Smooth water flow. Okay. So this is the ogee type of fall. So the question you need to
Draw this diagram also. This sketch also you need to represent. Types of falls అన్నప్పుడు falls సంబంధించిన information రాసి you need to draw the sketch. Next stepped fall. ఇప్పుడు చూడండి, the slope, length of slope is more. జనరల్ గా ఇప్పుడు మనము కెనాల్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు స్లోప్ వస్తేనే మనం కెనాల్ ఫాల్స్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఈ ఓగి టైప్ ఆఫ్ ఫాల్స్ అనేది ఆ స్లోప్ లెంత్ అనేది తక్కువ ఉన్నప్పుడు, లెంత్ ఆఫ్ స్లోప్ తక్కువ ఉన్నప్పుడు వీ కెన్ ప్రొవైడ్ ఓగి టైప్ ఆఫ్ ఫాల్. ఇఫ్ ద స్లోప్ లెంత్ ఈస్ మోర్ దాన్ some 100 meters or 200 meters, in such situations what we're going to do is we will cut that slopes into two different so many number of segments, and we will going to construct the falls individually. That type of fall is called stepped fall. So this is actually, this is the slope, the length is very length is more. In that situations, number of falls are provided depending upon the length of slope. Okay, so this type of fall is called stepped fall. Okay, so it consists of series of vertical drops in the form of steps. The steps is suitable in place where the sloping of ground is very long and requires long glacis to connect the higher bed level upstream side with the lower bed level in the downstream side. The particularly modification of rapid fall. So generally ఏంటంటే మనకు rapid fall అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒకటే fall కన్స్ట్రక్ట్ చేస్తే rapid fall అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి the drops are provided to dissipate the energy. Okay, so this is the stepped fall. Next type of is vertical fall. This is the simplest fall. Vertical fall, this will be the simplest fall. చూడండి, this is చూడండి ఇక్కడ యాక్చువల్ అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు వాటిలో సర్ఫేస్ ఎట్లా ఉండేది, ఇంతకుముందు ఫాల్స్ లో కుషన్ అనేది క్రియేట్ కాలేదు, కుషన్ ఈస్ నాట్ క్రియేటెడ్. బట్ హియర్ ఇక్కడ చూడండి సర్ఫేస్ అనేది స్మూత్ వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి వర్టికల్ డ్రాప్ ఫాల్ కి వాటర్ కుషన్ ఈస్ డెవలప్డ్. సో బికాస్ ఆఫ్ దిస్ వాటర్ కుషన్, సో ఎరోజన్ ఇక్కడ ఈ సర్ఫేస్ కి ఎఫెక్ట్ కాకుండా వాటర్ ఉంటుంది. ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ వాటర్ స్టోర్ అవుతాయి కాబట్టి ఇక్కడ వచ్చే వాటర్ కూడా వాటర్ లో పడిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే సమ్ పార్ట్ ఆఫ్ హైడ్రాలిక్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ, సమ్ పార్ట్ ఆఫ్ కైనటిక్ ఎనర్జీ విల్ గోయింగ్ టు డిసిపేట్ బికాస్ ఆఫ్ ది వాటర్. ఇక్కడికి వచ్చి ఇక్కడ తాకిపోతాయి ఆటోమేటిక్ గా. తాకడం వల్ల ఏమవుతుంది, ఫోర్సెస్, కరెంట్ ఫోర్సెస్ విల్ గోయింగ్ టు డెవలప్, వాటర్ కరెంట్ ఫోర్సెస్ విల్ గోయింగ్ టు డెవలప్ దట్ అపోజెస్ ది కైనటిక్ ఎనర్జీ. దానివల్ల ఏమవుతుందంటే energy dissipation will take place. So this is the vertical drop here. So this is the natural ground slope. Suddenly it is dropped here. So దీన్ని కనెక్ట్ చేయడానికి ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఫాల్ ప్రొవైడ్ చేస్తారు. ఈ స్లోప్ ఉంది, ఇక్కడ ఒక లెవెల్, ఇక్కడ ఒక లెవెల్, 2 different levels. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తారు. ఓకే, సో దిస్ ఇస్ ది వాటర్ కుషన్, దిస్ ఇస్ కాంక్రీట్ ఫ్లోర్. సో దిస్ ఇస్ ద వర్టికల్ డ్రాప్ wall. This is the wall, vertical drop wall, and this is the water flow. So this is called vertical drop here. Vertical fall. So this will be the vertical fall. So we'll see. In the simple type, this is the simple type of fall. Canal upstream bed is on the level of upstream cushion wall. Canal upstream bed level is below the crest of the cushion wall, or curtain wall. In both the cases, a system is formed to act as a water cushion. The floor is made of concrete upstream side and downstream side. Stone pitching is and cement grouting is provided. This type of fall is used in Sarada Canal in UP, and therefore it is called Sarada Fall. Okay, this is also called Sarada Fall because in UP they are constructed this vertical fall on the Sarada Canal, so that's why it is called vertical drop fall. Vertical drop fall or vertical fall is also called Sarada. So in the cross sectional view, this is the upstream side. Double masonry is provided. A curtain wall is provided here. A downstream side also, this is the curtain wall. Downstream side also, masonry, there is rubble masonry is provided. So concrete floor is constructed with grouting. So grouting wall it arrests the leakages. It will arrest the leakages. So this is the cistern wall, and this is the cushion. Water cushion will be provided. Water cushion is created because of the construction of
cistern wall. So this will be the cistern wall. So this type of fall is a vertical. Next one is rapid fall. So this will be the rapid fall. Slope is very high. So this will be. So in this curtain walls are constructed in between stone masonries are provided. So here one curtain wall, upstream side is one curtain wall and downstream side is one other curtain wall. So rubble masonry is provided. So this will be the fall. Generally, the slope is maintained uniform. Slope is maintained uniform. So this is the rapid type of fall. Here the hydraulic jump will be developed will be the more. Okay. Next type is straight glaciers type of fall. So this type of structure will be the straight glaciers. So here this will be the glaciers, sloping glaciers, straight sloping glaciers type of fall. This is entirely constructed with concrete. This total fall is constructed with the concrete materials. Okay, so this will be the concrete. So here stone masonry, stone pitching. Here the stone masonry is there. So this will some portion is elevated. This will be the crest portion of this fall. After that, water will follow like this. Friends, is there any doubts? Okay. Right. So this is the state glaciers type of fall. So we'll see what about the state glaciers type of fall. So it consists of straight glaciers provided with a crest wall for dissipation of energy for the flowing water. A water cushion is provided and curtain walls are provided. Water cushion is provided and curtain walls is provided at the toe and heel. Stone pitching is required at upstream side and downstream side. We'll see the phenomenon of the importance of these walls. Actually, so in previous cases, previous types of falls, a crest is not constructed. So here, because of the construction of crest, the velocity of water will going to reduce because of the construction of crest here. చిన్నగా కొంచెం వాటర్ హైట్ లేవడం వల్ల ఏమైందంటే వాటర్ వచ్చేసి ఇక్కడ సడన్ గా స్టాప్ అయిపోతుంది. Velocity will going to reduce here. Water will going to reduce here. After that, water will move from here straight glaciers. Here, water cushion is వాటర్ క్వశ్చన్ కూడా ఉంటుందండి. ఇక్కడ వాటర్ అనేది స్టోర్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ విల్ కైనెటిక్ ఎనర్జీ విల్ గోయింగ్ టు డిసిపేట్ హియర్ without creating disturbances to the glaciers type of fall because of the construction of curtain wall. So one water cushion is developed here. Because of the water cushion, energy dissipation will take place. So after this, stone pitching is rubble masonry or stone pitching is constructed to protect the surface, natural ground surface from the water current forces. So after that, velocity will going to anyhow water will going to velocity will going to reduce. So whatever the slope maintained, that will going to continue. So this is the straight glacier type of fall. Next one is trapezoidal notch fall. So here this is also one of the drop type of fall, vertical drop type of fall. But here, to allow the water from the upstream side to downstream side, in between the piers and abutments, notch type structures are sills are constructed. So this is the sill level and this is the flow level, that is maximum flood level. So notch type of structures are constructed. So generally it is trapezoidal types of structures. So trapezoidal notch are constructed depending upon the width of canal. So number of notches depends upon the width of canal and number of piers and abutments. So abutment ki pier ki madhyalo oka notch untadandi. Next abutment next pier and next pier ki madhyalo inko notch untadi. So it is number of notches are depends upon its width of canal. Okay. So trapezoidal notch fall, it is designed by in the year 1894. In this type, a body or foundation wall across the
channel or canal consists of several trapezoidal notches between the side pier and intermediate pier is constructed. The sill of the notches are kept at upstream bed level of the canal. The body wall is made of concrete. An impervious floor is provided to resist the scoring effect in the falling water. So this is the trapezoidal type of fall. Next one is well or cylindrical type of notch fall. Next one is mounting a type of fall. So this is not required actually. So this is very important. Mounting a type of fall. So because of this is the upgradation of glacis type of fall. Straight glacis type of fall ki upgradation. ఇంతకుముందు straight glacis type of fall smoothening లేదు, వాటర్ కి ఏంటంటే స్మూతనింగ్ లేదు, సడన్ గా ఏమవుతుంది స్లోప్ ఉంటుంది. But to create smoothening effect, Montaigne type of fall. Montaigne designed the surface of the fall as parabolic glacis type of fall. So here the surface is parabolic in nature. Because of this, water smoothly enter into the upstream side to downstream side. So in just a minute, I'll back. This is the upgradation of straight glacis type of fall. So drawbacks of straight glacis type of fall are taken into consideration, and these drawbacks are covered with providing the parabolic profile to the surface of the glacis type of fall. In the straight glacis type of, so this is glacis type of fall only, but here the surface is sloping surface is constructed with a parabolic shape, constructed in the shape of parabola of the equation. Equation is also mentioned. X is equal to nu into square root of 4y by g. So this is the equation. Actually, we will see the straight glacier type of fall once again. So this straight glacier type of fall. చూడండి ఇక్కడ మనకు ఇక్కడ గ్యాప్ క్రియేట్ అవుతుందండి. ఇక్కడ మనకు వాటర్ సర్ఫేస్ కున్న కాంక్రీట్ సర్ఫేస్ కున్న వాటర్ మధ్యలో గ్యాప్ క్రియేట్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్ గ్యాప్, so in our fluid mechanics class you learned about, because of this gap cavitation may takes place. Vapor pressure వల్ల ఏమవుతుందంటే cavitation, స్టోన్ మొత్తం ఇక్కడ పిచ్చింగ్ అనేది ఫెయిల్యూర్ అనేది టేక్స్ పిచ్చింగ్ అంటే మొత్తం సర్ఫేస్ అంతా చిన్న చిన్న పీసెస్ లెక్క ఊడిపోతుంది. సో టు అవాయిడ్ దిస్ we need to maintain the contact between the surface of the fall and the water. The surface kun water mothe contact maintain cheyali. So to maintain this contact, Montaigne developed a parabolic type of glacier type of fall. So this is the Montaigne type of fall. So in the straight glacier type of profile, energy dissipation is not complete. Therefore, the Montaigne developed this type of profile where the energy dissipation takes place. His profile is parabolic and given by the following equation. So this will be the equation. Next type of fall is Inglis or Buffel fall. So this is the, for the straight glaciers, the one of the drawback of straight glaciers type of fall is energy dissipation. Energy suddenly వెళ్ళిపోతుంది. ఇక్కడ energy dissipation కోసం ఏం చేస్తామంటే obstructions are constructed at regular intervals. To dissipate the energy. Buffel walls are constructed. When walls obstructions are constructed, or boulders
పెద్ద పెద్ద రాళ్ళు ఇక్కడ అడ్డంగా పెడతారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే వాటర్ వచ్చి దీన్ని తాకి వాటర్ ఎనర్జీ మొత్తం లాస్ అయిపోతుంది. ఓకే, సో దిస్ బఫెల్ వాల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ across the canal fall to reduce this one. So this is type of fall is called English or buffel wall fall. Here the glaciers is straight and sloping, but buffel walls are provided on downstream floor to dissipate the energy. The main body of the glaciers is made concrete, and custom walls are both and toe and heel are provided. Stone pitching are essential for both upstream side and downstream side. So this is stone pitching is necessary. So this is the ఇక్కడ మనకు వియర్ కూడా ఇక్కడ crest కూడా create అయింది. Because of that velocity the upstream side will going to reduce. After that water will move like this. Here the velocity maintained, and because to dissipate the energy, buffel walls are constructed. Upstream side and downstream side boulders are placed here. So this is about the canal falls. So once again we will see the types of falls, and just I'll going to read those. First one is Ogi fall. So this will be the Ogi fall. Next one, this will be the Ogi fall. You can observe why it is called Ogi fall, because the shape of Ogi, that means convex and concave profiles are there. So here the contact between the water surface and surface of the fall is maintained. Contact is maintained. Okay, here pitching action may not take place, or cavitation may not take place in this type of fall. Next, stepped fall. So this will be stepped fall if the length of slope is more. If the length of slope is very high or long, the slope is very long. In that situations, to construction of single straight glacis type of fall is will create a lot of disturbance. That means the energy dissipation will not take place. The problem with energy dissipation. So to control that, to avoid that, to maintain proper design, we need to go with the step type of fall. Next one is vertical fall or Sarada fall. So this will be Sarada fall. Here for the energy dissipation, hydraulic to develop energy developed from the hydraulic gem, that is the kinetic energy, can be dissipated by constructing vertical cushion, that is vertical wall, that is cistern wall, vertical cistern wall. Because of the vertical cistern wall, the water cushion will develop in the downstream side of the fall. So because of this water cushion, hydraulic, that is energy will going to dissipate. Energy, kinetic energy developed from this slope will going to dissipate. Next, rapid fall. The main problem with the rapid fall is the energy dissipation. These are constructed with a rubble masonry only, purely rubble masonry, curtain walls. Next one is straight glacis type of fall. Your crest is raised, water cushion is developed. This is the straight glacis type of fall. The problem with this is this is the dissipation of energy. And because of this we cannot maintain the water contact between this concrete floor and water surface. So because of this, cavitation may take place for this straight glacis type of fall. Next, trapezoidal type of fall. Next one is Montangi type of fall. So to maintain the contact between the water surface and concrete floor, Montangi developed this parabolic profile. So this will be the Montangi type of fall. So English or buffel fall. So here for the straight glacis type of fall, to dissipate the energy, kinetic energy developed from the slope, walls or obstructions are constructed across the canal. So those generally walls are constructed. Those walls are called buffel walls. So this type of fall is called English or buffel types of fall. So this is about falls. After that, we will see the topic is canal escapes.
So I'm just closing the session now. After that, I will start another session. In that session, we will discuss about canal escapes. Stop recording.